హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్స్ కమ్ ఆన్. నా పేరు శరత్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆఫీస్ పని మీద వైజాగ్ నుండి హైదరాబాద్కి వెళ్ళడానికి అర్జెంటుగా నేను ఒక ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా. అది నైట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నాది S4 బోగి, బెర్త్ నెంబర్ 47. రాత్రి 11:30 సమయంలో ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. నేను బోగి ఎక్కగానే నాకు ఒక వింతైన అనుభవం ఎదురయ్యింది. వర్షాకాలం కాకపోయినా ఆ బోగి చాలా చల్లగా తేమగా ఉంది. బాగా కుళ్ళిన వాసన కూడా వస్తుంది. బోగిలో ప్రయాణికులు చాలా తక్కువగా ఉన్నారు. నా సీటు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కేవలం 3 ఉన్నారు. ఒక ముసలాడు మూలను కూర్చొని పాత రేడియో వింటున్నాడు. ఒక చిన్న పాప బొమ్మతో ఆడుకుంటుంది. నల్లకోటు వేసుకున్న వ్యక్తి కిటికీ వైపు చూస్తూ కదలకుండా అలానే కూర్చున్నాడు. అప్పుడే సరిగ్గా అర్ధరాత్రి 1 అయ్యింది. రైలు నల్లమల్ల అడవుల గుండా వేగంగా ప్రయాణిస్తుంది. బయట చిమ్మ చీకటి. నేను అప్పర్ బెర్త్ మీద ఫోన్ చూస్తూ అలానే పడుకొని ఉన్నాను. హఠాత్తుగా టికెట్ కలెక్టర్ వచ్చాడు. కానీ అతను నడుస్తున్న చుట్టూ చీకటి. నేను భయంతో కళ్ళు తిరిగి అక్కడే స్పృహ తప్పి పడిపోయాను.